హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నజీమా లాగ్స్ ఫ్రెండ్స్. ఈరోజు మీ ముందుకు వచ్చేసింది ఫ్రెండ్స్. ఈరోజు మార్నింగ్ మా అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి ఇక్కడికి రావాలంటే చాలా బాధేసింది ఫ్రెండ్స్. యాక్చువల్గా ఈ వీడియో నిన్న తీసింది ఫ్రెండ్స్, కానీ నాకు అప్లోడ్ చేయటానికి మా సిస్టర్ ఉండేపాటికి కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా అందుకనే వన్ డే లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. మార్నింగ్ మేము 10కి బయలుదేరిపోయి వచ్చాక మా సిస్టరు పిల్లలు పద్దాకడ కలవర ఫ్రెండ్స్ అసలు వీళ్ళు. అందుకనే నేనని పిల్లల్ని తీసుకొని మా మా ఇంటికి వచ్చేసే అక్క అంటే పిల్లల్ని తీసుకొని వచ్చేసేసింది. వస్తే ఇంకా ఈవినింగ్ పిల్లల్ని తీసుకొని ఎగ్జిబిషన్కి స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్. అసలు ఉంది ఫ్రెండ్స్, అసలు ఎగ్జిబిషన్ జలకన్య ఎగ్జిబిషన్ ఉంది ఫ్రెండ్స్. అసలు ఎంత బాగుందో చూడటానికి. అసలు ఫస్ట్ ఎంట్రన్స్లోనే జలకన్య వాల్ పేపర్సే కానీ పెద్ద పెద్ద వాల్ పేపర్స్ అవే కానీ గృహాల్లో నుంచి చక్కగా ఆ సెయిండ్రేషన్సే కానీ ప్రతి ఒక్కటి ఫ్రెండ్స్ అసలు చూడటానికి ఫొటోస్ తీసుకుంటానికే కానీ దేనికైనా ఎంత బాగున్నాయో. నాకైతే నేను చాలా ఎగ్జిబిషన్స్కి మా ఊర్లో పెట్టినాక చాలా ఎగ్జిబిషన్స్కి వెళ్ళాను. అవతార్ ఎగ్జిబిషన్స్ కానీ ఇంకా చాలా ఎగ్జిబిషన్స్కి వెళ్ళాను, కానీ ఫ్రెండ్స్ ఇలా మాత్రం నేను అస్సలు చూడలేదు ఫ్రెండ్స్. అసలు ఎంత బాగున్నాయో, ప్రతి ఒక్క అంబిషన్ ఎంత బాగున్నాయో. సెలబ్రేషన్స్ అన్నీ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. నాకు ఎంట్రన్సే నచ్చింది ఫ్రెండ్స్. నాకు ఆ జెయింట్ వీల్లు కొలంబస్లు ఇవన్నిటికీ జస్ట్ స్టార్టింగ్ ఎంట్రన్స్ కానించి జలకన్య వరకు ప్రతి ఒక్క మొత్తం ప్రతి ఒక్క ఫోటో తీసుకుంటాకే ప్రతి ఒక్కటి ఎంత బాగుందో ఫ్రెండ్స్ అసలు చూడటానికి. మాకు 7:30కి లోనకి మేము 6:30కి స్టార్ట్ అయ్యాము. 7 కాడ నుంచి ఆ స్టార్టింగ్ ఎంట్రన్స్ నుంచి జలకన్య దగ్గరికి రావటానికి, ఆ ఫొటోస్ దిగడానికి, వీడియోస్ దిగటానికి వీటికే మాకు దగ్గరగా గంటన్నర పట్టేసింది ఫ్రెండ్స్. ఫొటోస్కి వీటికే చాలా పట్టేసేసింది. చూడటానికి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి అంటే చెప్పక్కర్లేదు. నాకు జలకన్య దగ్గర 3/4 గంట నుంచున్నాను ఫ్రెండ్స్. నేనైతే మీరు నమ్మరు, ఫస్ట్ యాక్చువల్గా నేనైతే ఒక అమ్మాయి జలకన్య ఎలా చేస్తుంది అనుకోలేదు. ఒక బొమ్మ మనకు తెలుస్తుంది, కానీ ఇప్పుడు చూస్తున్నాం కదా బొమ్మలు కూడా అలానే ఉన్నాయి. అచ్చం బొమ్మ లెక్క ఉంది ఫ్రెండ్స్. అసలు బొమ్మే అనుకున్నా నేను స్టార్టింగ్ చూసి. తర్వాత ఒక 10 సెకండ్స్ చూశాక అమ్మాయి అని రియలైజ్ అయ్యాను. కానీ అచ్చంగా బొమ్మలాగుంది. నిజంగా జలకన్యలు అయితే రియల్గా అయితే ఇలా ఉంటాయా అనిపించింది. కానీ వాళ్ళకి ఎంత ఇచ్చినా తక్కువే ఫ్రెండ్స్. అసలు ఎందుకంటే వాటర్లో అలా అంతంతసేపు ఉండటం అంటేనే నార్మల్ విషయం మాత్రం కాదు. చాలా దానికి ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలో అనుకున్నాను. మినిమం 2-3 జలకన్యలు ఉన్నట్లున్నారు. వాళ్ళు ఏంటంటే హాఫ్ అన్ అవర్కో గంటన్నరకో గంటకి చేంజ్ అవుతూ ఉన్నారు. నేను ఇప్పుడు ఫస్ట్ తీసే జలకన్య మళ్ళీ లాస్ట్లో కూడా నేను చూపిస్తాను చూడండి. మేము లాస్ట్ వెళ్ళిపోయేటప్పుడు బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళకుండా ఒక్కసారి మళ్ళీ జలకన్యని చూద్దాము అని. ఎందుకంటే మేము 3/4 గంట పైగా ఉన్నాం కదా. అప్పుడే ఒక జలకన్య మారటానికి వెళ్ళారు అప్పుడు. కానీ ఫ్రెండ్స్ మీరు నమ్మరు, 2 జలకన్యలు ఒకే లెక్క ఉన్నారు ఫ్రెండ్స్. అంటే ఫారినర్స్ అనేవాళ్ళు, లేదంటే ఇతర స్టేట్ వాళ్ళు అనుకుంటే, ఏ స్టేట్ వాళ్ళు మనకు తెలియదు, కానీ ఒకే లెక్క ఉన్నారు ఫ్రెండ్స్. అసలు నాకైతే బొమ్మల లెక్కన ఉన్నారు. నేను లాస్ట్లో కూడా మీకు ఆ జలకన్యని కూడా మీకు వీడియో పెడతాను ఫ్రెండ్స్. చాలా బాగున్నారు ఫ్రెండ్స్. మా జలకన్యలే మా విన్ను అయితే మీరు ఇంత తెల్లగా ఎలా పుట్టారు అని వాళ్ళని అడుగుతుంటుంటే అందరూ పక్క నవ్వారు అక్కడ. మా విన్ను వాళ్ళతో మాట్లాడుతుంటే భలే ఉంది. తర్వాత ఫ్రెండ్స్ అసలు మేము ఇంకా ఆ జలకన్య దగ్గర మొత్తం అయిపోయాక ఇంకా లోనికి ఎంట్రన్స్ అయిపోయాం ఫ్రెండ్స్. లోనికి కూడా ప్రతి ఒక్కటి పర్వాలేదు. జస్ట్ ఏంటంటే మనకి బయట దొరికే విధానంగానే బయట కన్నా ఒక 10-20 రూపీస్ 30-40 రూపీస్ కూడా ఎక్స్ట్రాగానే ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ కళ్ళజోడులో ఫ్రెండ్స్ ఇది ఒక్కొక్కటి 100 రూపీస్ పడింది, పర్వాలేదు అనిపించింది. అందుకని మా వెన్నుకి ఆ పింక్ కళ్ళజోడు తీసుకొని మా సిస్టర్ ఒకటి తీసుకున్నారు అంతే. ఇంకా మగ పిల్లలకి ఏమీ తీసుకోలేదు. ఇంక ఇవన్నీ నాకు అంత ఏదో
నార్మలే. 10 రూపీస్ బజారు గురించి తెలిసిందేగా ఫ్రెండ్స్. 10 రూపీస్ కాడ నుంచి ఇక్కడైతే దగ్గరగా 500 అబోవ్‌లో అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. నాకు అంత వర్త్ అనిపించలేదు. ఏదో నార్మల్ ఇవన్నీ మనకి బయట దొరికేయే కదా! అంత ప్రత్యేకమేముంది. నాకంతేమి అనిపించలేదు. ఇవన్నీ నాకు నార్మల్‌గానే అనిపించినియి. పర్వాలేదు. ఏదో తిరిగి చూడటానికి కలర్‌ఫుల్‌గా ఉన్నాయి గానీ నాకంత అనిపించలేదు. తర్వాతేమో కొంచెం అక్కడ మనకి మసాలా దినుసులకి సంబంధించినవి అన్నీ ఉంటే నేను కొంచెం బిర్యానీకి సంబంధించిన మసాలా దినుసులు అవి తీసుకున్నా. కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను. తర్వాత నాకు ఈ గాజులు ఒకటి వర్త్ అనిపించినాయి. బయట 100 రూపీస్‌కి మనకి తెలిసిందే కదా! సండే బజార్‌లో ఆటిల్లో మనకి ఎలా బీసెంట్ రోడ్లలో అలా ఎలా దొరుకుతున్నాయో మనకు తెలిసిందేగా. అట్లాగే కానీ కొంచెం గాజులు కూడా కొంచెం వర్త్ అనిపించినాయి. 100 రూపీస్ ఏ సెట్ అయినా 100 రూపీస్ తీసుకున్నారు. ఇంకా బొమ్మల విషయానికి వస్తే మా పిల్లలు ప్రతి ఒక్క బొమ్మని తీసుకుందామా అని అన్నారు. కానీ మేము అసలు పాడు చేసేస్తారని ఒక్క బొమ్మ కూడా తీసుకోలేదు ఫ్రెండ్స్ అసలు. తర్వాత ఫ్రెండ్స్ ఇంక ఇవన్నీ తెలిసిందేగా రింగ్ సైటు ఆ గేమ్స్ నాకు ఎందుకు వేస్ట్ మనం వేసినా అవి పడవు అనని ఆ గేమ్స్ ఏమి ఆడనివ్వలేదు అసలు. పిల్లలు చూసిందల్లా కావాలి అని అంటమే. ఏది చూస్తే అది ఇట్లాంటి ఇట్లాంటి గేమ్స్ కన్నా ఏమన్నా తినడానికి ఈ బెలూన్స్ ఎక్కుదామన్నారు. మొన్న రీసెంట్గా మనం యూట్యూబ్లో చూసాం కదా! ఆ బెలూను పిల్లలు జారుడు బండిలాగా ఉన్నది. అది పడిపోవటం, పిల్లలు ఇరుక్కుపోయి చాలా ఇబ్బంది పడటం. అందుకని అది మాత్రం మా విన్ను ఎన్నిసార్లు ఎక్కుదామన్నా వద్దు అన్న. ఇంక ఇది వాళ్ళు చిన్నపిల్లలు కొంచెం విన్ను, షన్ను, మా ఫాదాజు, హన్ను అందరూ కొంచెం పెద్దవాళ్ళు అవ్వటం వల్ల ఈ కార్లకి వాటికి అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. డైరెక్ట్ జెయింట్ వీల్లే ఎక్కేద్దామన్నారు. కానీ జెయింట్ వీల్ అంటే మా సిస్టర్కి కొలంబస్ అయినా జెయింట్ వీల్ అన్న చచ్చేంత భయం దానికి అసలు. నార్మల్గానే ఇట్లా ఈ బ్రేక్ డ్యాన్స్ లాంటివి ఎక్కిద్ది కానీ అలాంటివి అంటే దానికి చచ్చేంత భయం. ఎక్కుదాము అని అంటే అమ్మో వద్దు అవి తిరగబడిపోతాయి పడిపోతాము అని భయపడిపోయి కొలంబస్ జోలికి కానీ జెయింట్ వీల్ జోలికి కానీ వెళ్ళలేదు కానీ ఫ్రెండ్స్. తర్వాత పిల్లలందరికీ ఐస్ క్రీమ్స్ తింటామంటే ఐస్ క్రీమ్ ఇప్పించాము ఫ్రెండ్స్. దీంట్లో నేను ఒక్క వీడియోనే మిస్ అయ్యాను. పిల్లలు నలుగురు కలిసి దెయ్యాల కోటకి వెళ్ళారు. కానీ దెయ్యాల కోట అంతేమీ లేదు. 50 రూపీస్ టికెట్. కానీ లోన అంతగా ఏమీ లేదు. మొత్తం చీకటిగా ఉండటం వల్ల నాకు వీడియో తీయటం అనేది అంత కుదరలేదు. తీద్దామని నేను ట్రై చేశా కానీ లోన అస్సలేం కనపడట్లేదు. అట్లని దెయ్యాల కోట లోన కూడా అంత భయపెట్టేంత సీన్లు కూడా లేవు. అందరూ పడుకున్నట్టున్నారు లోన. ఆ కూ అనే శబ్దాలు తప్పితే ఒక్క భయపెట్టేది కూడా లేదు. తర్వాత పిల్లలు బజ్జీలు కావాలి, ఐస్ క్రీమ్స్ కావాలంటే ఐస్ క్రీమ్ తినేసినాక పిల్లలకి బజ్జీలని అప్పడాలని అలాగా ఫుడ్ అవి ఇప్పించాము. అవి తినేసేసినాక మేమందరం కలిసి కాసేపు ఫొటోస్కి వీటికి కొంచెం ఫోజులు ఇచ్చుకొని ఫొటోస్ అవి దిగాము. కానీ చాలా మేము అనుకోలేదు ఫ్రెండ్స్ అసలు ఇట్లా అందరం కలిసి వెళ్తాము అన్న ఇదే నాకు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ అందరం మా సిస్టర్తో ఎప్పుడో మేము హెర్రర్ ఫ్రెండ్స్ చాలా తక్కువ. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకా కొలంబస్ కానీ ఎక్కుదామంటే ఎక్కనివ్వలేదు ఫ్రెండ్స్ అసలు. మా సిస్టర్ దూరంగా చూసి తన ఇన్స్టాలో వీడియోస్ చేసుకుంది అంతే. అలా వీడియోస్ తీసుకుంది నీట్గా. అలా చూసి మురుసుకుంటమే కానీ అవి మాత్రం చచ్చినా ఎక్కదు. మనం చాలా ఇన్సిడెంట్స్ చూస్తున్నాం కదా ఫ్రెండ్స్. కొలంబస్ ఊగుతా ప్రాణాలు పోవటం అలాంటివి చూసి మా సిస్టర్కి మరీ భయం. ఇంకోండి ఇదొకటి ఎక్కించింది అంతే పిల్లల్ని. ఇదొకటి ఎక్కాము. ఇంకా పిల్లల్ని దెయ్యాల కోటకి తీసుకెళ్ళాము. తర్వాత కార్ టైప్ ఏదో అది సేమ్ ఇదేలాగుంది అది చూసాం. ఇంకోండి ఫ్రెండ్స్ చూడండి ఇంకొక జలకన్య మేము మొత్తం చూసుకొని రిటర్న్ అయిపోయేటప్పుడు 10:30 టైంలో తినొచ్చింది. తనలానే ఉంది. నేను తనేనేమో అనుకున్నా. జస్ట్ చిన్న ఇదిగోండి ఇప్పుడు అర్థమైద్ది మీకు. చూడండి ఫ్రెండ్స్ కొంచెం మార్పే. నేనైతే తనే అనుకున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. జలకన్య ఎగ్జిబిషన్ చూడాలి అని అంటే ఖచ్చితంగా చూడండి. చాలా బాగుంది. ప్రతి ఒక్క అంబిషన్స్ బాగుంది. ఇంకా చాలా ఫొటోస్ దిగాం కానీ ఫ్రెండ్స్ కొన్ని ఫొటోసే లాస్ట్లో అప్లోడ్ చేశాను చూడండి ఫ్రెండ్స్
ప్లీజ్ ఫ్రెండ్స్ మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇవే కొన్ని బాగా నచ్చిన ఫొటోస్ని అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. కానీ ఇలాంటి మెమొరబుల్ చాలా నచ్చింది ఫ్రెండ్స్. ఇట్లా మా ఫ్యామిలీగా వెళ్ళటం, ఇంకా మా అమ్మ నాన్న మా హస్బెండ్స్, మా అక్క వాళ్ళ హస్బెండ్, మా హస్బెండ్ కూడా ఉంటే ఫుల్గా ఫుల్ఫిల్ అయిపోయేది. అదొక్కటే కొంచెం బాధ అనిపించింది. పర్వాలేదు, మా సిస్టరు నేను చాలా తక్కువ ఫ్రెండ్స్ కలిసేది. ఇలా మా పిల్లలతోటి మా సిస్టరు నేను వెళ్ళటం నాకు చాలా బాగా నచ్చింది. అసలు చాలా ఎంజాయ్ చేసాము. మా పాదాజు, అన్నుబాబు, మా చెల్లి, మా తమ్ముడితో వెళ్ళాలమ్మి అని పట్టుబడి మా బంగారు తల్లులు ఇద్దరు తీసుకొచ్చారు ఫ్రెండ్స్. అందుకే మేము ఎగ్జిబిషన్స్కి రాగలిగాం. థ్యాంక్ యూ.